గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పని చేయాలని చేస్తానని 1-4 సార్లు బల్లగుద్ది చెప్పి నేను ఆయన ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు. ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతి మీద మీ నిర్ణయం ఏంటని అడిగితే ఖచ్చితంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట మార్చారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా ఉన్నారు. నేను వారిని వ్యక్తిగతంగా 3 సార్లు నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం కలిసినప్పుడు ప్రతి సందర్భంలో చెప్పారు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే వసంత కృష్ణప్రసాద్ తప్పితే మనకు వేరే మార్గం లేదు. కృష్ణప్రసాద్ని ముందుంచి అతనికి అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి స్వయంగా వారి చేతితో ఆ లెటర్ల మీద రాయటం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఆయన చెప్పిన మేరకు నిధులు విడుదల చేయనందువల్ల, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనందువల్ల నేను ఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ విషయంలో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం వేదిక నుంచి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఇవన్నీ నిరంతర ప్రక్రియలండి. నేను మైలవరమా లేకపోతే ఇంకొకటి అనేది పార్టీ అధినాయకత్వ నిర్ణయం మేరకు నేను కట్టుబడి ఉంటాను. వారు తీసుకునే నిర్ణయం మేరకు నేను ముందుకు అడుగులేస్తాను. పార్టీ ఎక్కడా వద్దు, నువ్వు పార్టీకి పనిచేయంటే కూడా నేను పూర్తి 100% సంసిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిందల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం, యువతకి ఉద్యోగ అవకాశాలు రావటం, ఇదే ప్రధానం. థ్యాంక్ యూ.